Hey guys, good morning. Welcome back to our YouTube channel. So ignore my this messy face. ఇది మార్నింగ్ అనమాట. సో ఇవాళ నేను హరినికి బాక్స్లో ఏం ప్యాక్ చేస్తున్నానని చెప్పి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ నేను హెల్తీవే పెడతాను. అండ్ హరిని వాళ్ళ స్కూల్లో ఏంటంటే జంక్ ఫుడ్ నాట్ అలౌడ్, అండ్ వీళ్ళ స్కూల్లో నాన్ వెజ్ కూడా నాట్ అలౌడ్ అనమాట. అండ్ పిల్లలు ఈ ఏజ్ నుంచే మనం హెల్దీ ఫుడ్స్ అన్నది కూడా అలవాటు చేయాలి కాబట్టి సో ఇవాళ హరిని హెల్దీ బాక్స్ ఏంటా అన్నది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం అవుతుంది. ఫస్ట్ నేను వెళ్ళి హరినికి బాక్స్ అంతా ప్రిపేర్ చేసి వచ్చి దాని తర్వాత హరిని లేపి రెడీ చేస్తానన్నమాట. లెట్స్ గో. నేను బాక్స్ పెడుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు వచ్చి బాక్స్ పెడుతుంటే అక్కడికి నువ్వు వచ్చి ఏం చేస్తావు? సో ఇప్పుడు నేను నా లంచ్ బాక్స్లో ఏం టైంలో తింటానని చెప్తా. ఇది ఫ్రూట్స్ బ్రేక్ టైంలో 10 o'clock break. ఏం ఫ్రూట్స్ చెప్పు. నా ఫేవరెట్ యాపిల్, ఇంకా బ్లూబెర్రీ, పులిహోర లంచ్ టైంలో, పెరగన్నం కూడా లంచ్ టైంలో. ఇది నా బస్ స్నాక్ కానీ అప్పుడప్పుడు మనం మధ్యలో వేసేస్తాం. ఎందుకు ఎక్స్ట్రా పెట్టానంటే నువ్వు షేరింగ్ చేస్తావు కదా ఫ్రెండ్స్ తోటి అని చెప్పి ఐ కెప్ట్ ఎక్స్ట్రా. ఓకే, నువ్వు వెళ్ళే స్కూల్కి ఒకళ్ళు లేచి బాక్సులు చేయాలి, ఒకళ్ళు ఫుడ్ పెట్టాలి, ఒకళ్ళు షూస్ వేయాలి. హరిని పిచ్చి హరిని పీసెస్ చాలు పిచ్చి హరిని. వీడు ప్రిన్స్. గుడ్ జాబ్ హరిని. బాయ్ మేధాంష్. రికార్డ్ చేసినావు. నేను ఇవాళ మేధాంష్తో డిఐఎంఎల్ అని చేయట్లేదు. హరినికి బాక్స్లో హెల్తీగా ఇంపాక్ట్ చేశానని చేసా. ఇంకా మిగతా ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఓమ్మా నిడ్డలు వచ్చినాయి, నిడ్డలు. సో ఇవాళ మనము అక్కకి బాక్స్లో ఏం పెట్టామో అది వీడియో చేసాం నాన్న. నీ వీడియో ఇంకో రోజు చేద్దాం మనం. మేధాంష్కి మనం ఏమేం పెడుతున్నాం అనేసి. ఓకే, నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్. ఎందుకురా నేను రాగానే టీవీ ఆపేసావు? టీవీ చూడాలంటే చిరాకేస్తుంది. ఏమైంది? వామ్మో చూడు, ఓపెన్ చేస్తే హార్ట్ అటాక్ లాంటి, కిడ్నీలో రాళ్ళని, కొత్తగా మంకీ పాక్స్ లాంటి. మరి మనం తింటున్న ఫుడ్ అట్లే ఉంటుంది కాబట్టి ఇప్పుడు రకరకాల వస్తూ ఉంటాయి. రోజులు ఆ 2 సంవత్సరాలు గుర్తొచ్చింది. మళ్ళీ అట్లాంటి చెప్తాను చెప్పి వెళ్తూ ఇవాళ రేపు చాలా జాగ్రత్తగా ఉండాలి శివ. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందని ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేకుండా ఉంటున్నాం కదా. డిసైడ్ అయ్యా. ఏంటది? మనం కూడా హెల్తీగా ఫిక్స్ అయిపోవాలి. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ మార్చేసాం కదా ఈ మధ్య. మ్యాక్స్ వెస్ట్ సైడ్కి అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తున్నాం కదా. ఎలాగిచ్చా ఎప్పుడు నువ్వే పని చేస్తూ ఉంటావు కాబట్టి ఎలాగిచ్చా. లైఫ్ స్టైల్ అంటే బట్టలు కాదు, తినేది మార్చుకోవాలి. కొంచెం మళ్ళీ లావ్ అయిపోయాను ఇవల్ల. అలా అని కాదు కానీ హరినికి పొద్దున బాక్స్ పెట్టినప్పుడు బాగుంది. నువ్వు కక్కుర్తిగా కొంచెం చేసి దానికి పెట్టి పంపించు. సేమ్ అయ్యే కాకుండా కొంచెం హెల్తీగా ట్రై చేయొచ్చు ఇవాళ. సో ఇవాళ వెజ్ కాబట్టి ప్రోటీన్ అంటే మిల్ మేకర్ రెడీగా ఉంది. సో మిల్ మేకర్ పలావ్ చేస్తా. ఎందుకు ఇప్పుడు అంత సడన్గా హెల్త్ కాన్షియస్ అవన్నీ? అబ్బో, వీటితో పాటు ఇంకో పని కూడా స్టార్ట్ చేశా. ఏంటది? మొన్నే కదా శివ ఇన్సూరెన్స్ తీసుకున్నావు, మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసావు? ఇదేమో హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పటిదాకా ఇవన్నీ చూస్తుంటే కంపల్సరీ ఒకటి పెట్టుకోవాలనిపించింది. జనరల్గా మీరందరూ కూడా లాస్ట్ టైం మేము ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చాలా డీటెయిల్స్ అడిగారు. సో ఇది ఇప్పుడు వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఎవరికి ఎట్లుంటుంది, ఏ టైం ఎలా ఉంటుంది అన్నది కదా ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేము. కష్టపడి సేవింగ్స్ చేసుకుంటున్నాం, ఏదో ఒకటి బాగానే ఉంది. సేవింగ్స్ ఏదైనా హాస్పిటల్కి పోతే మెడిసిన్లకి ఎంత అవుతుంది? మెడిసిన్స్, హాస్పిటల్కి ఇవన్నీ కూడా. హాస్పిటల్ చిన్న టెస్ట్ అంటే చాలు బిల్లు పొడుగు వస్తుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంది. కానీ అందరం తీసి పెట్టుకోవాలి, కానీ ఉపయోగం పడకూడదు అని అనుకోవాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఏం హెల్త్ ఇన్సూరెన్స్? ఇగో నేను చూపించా చూడు. 1 crore 1 crore అబౌవ్ ది 1 crore ఇప్పుడు ఎక్కడి నుంచి 1 crore అంటే 1 crore మనం పెట్టాము. 1 crore వరకు కవరేజ్ ఉంటుంది. అబ్బా నీకు లాంగ్వేజ్ వచ్చేసి 1 crore వరకు కవరేజ్ ఉంటుంది అన్నమాట.
ఎంత ఉంటుంది అనుకుంటున్నా? ఎంత పే చేయాలి మనం మంత్లీ? ఒక 20,000 చూపిస్తాను నీకే. చూడు స్టార్టింగ్ 390 నుంచే. ఓకే, మంత్లీ 390 పే చేస్తే మనము కవరేజ్ 1 crore వరకు ఉంటుంది. స్టార్టింగ్ 390 నుంచి, అంటే మనం యాడ్ చేసుకున్న వాళ్ళని బట్టి. ఓకే, స్టార్టింగ్ ఈ యాప్ లో చూడు బెనిఫిట్. ఓ నైస్. మనం ఇప్పుడు తీసుకుంటే 25% ఆఫ్ కూడా ఇస్తున్నాడు. తీసేసుకో, బెస్ట్. ఇదే తీసుకుంటున్నాను. పైగా ఇంకోటి, నువ్వు లాస్ట్ టైం అడిగా చూడు, అదే డౌట్లు ఇక్కడ కూడా మళ్ళీ నీకు వస్తాయి లేవని ముందే చెప్పేస్తున్నాను. ఇందులో మనం తీసుకున్నప్పుడు పాలసీ బజార్ నుంచి ఈ ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం ఓపెన్ చేస్తేనే ఎన్ని కనబడుతున్నాయి చూడు. అవును, 1 కాదు 2 కాదు, మోర్ దెన్ 51+ ఇన్సూరెన్స్ అన్ని ఒక దగ్గర పెట్టి మనకి ఇచ్చేసాయి. సో నువ్వు ఈజీగా ఏది కావాలో అది ఫిల్టర్ చేసుకోవచ్చు. సో మనం 1 crore పెట్టి తీసేసుకుంటున్నాం, 1 crore అయ్యి అని చెప్పి. పైగా దీంట్లో ఏంటంటే 75,000 వరకు మనకి ఏటీసీలో ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓ అసలు వీటితో పాటు ఎప్పుడన్నా మనం క్లెయిమ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏ టెన్షన్ లేదు. దీనికి ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉన్నాం మనకి, 24/7. లాస్ట్ టైం చెప్పినట్లే మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్లో హాస్పిటల్కి వెళ్ళిపోయినా కూడా 30 minutesలో క్లెయిమ్ సర్వీస్ అయిపోతుంది. ఓ చాలా బాగుంది బెనిఫిట్స్ అయితే. మరి ఉన్నాయి. సో స్టార్టింగ్ ప్రైస్ కూడా 399 కాబట్టి డెఫినెట్లీ మనకైతే తీసేసుకో. ఈ 2 సెలెక్ట్ చేసి ఉంచా, ఇందులో ఏది బాగుందో చూసేసి తీసేసుకుంటున్నా. షూర్. సో మాతో పాటు మీరు కూడా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు చేసుకోకుండా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి పాలసీ బజార్ త్రూ. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ కవరేజ్ కూడా చూసారు కదా, 1 crore వరకు వస్తుంది. అండ్ మనకి 24 hours ఒక డెడికేటెడ్ మేనేజర్ ఉంటారు. సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి హాస్పిటలైజ్ అయినప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం పడితే వితిన్ 30 minutesలో మనకి ఇదంతా కూడా క్లైమ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ తోటి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది కాబట్టి డెఫినెట్లీ చేసుకోండి, అందరికీ మంచిది. సో ఎవరికి కూడా మెయిన్లీ ఇది ఉపయోగపడకూడదు అనేసి మేము అనుకుంటూ ఉన్నాం, బట్ తీసుకోండి, తప్పకుండా తీసుకుంటే చాలా మంచిది. నువ్వు చెప్పే గ్యాప్లో తీసేసుకున్నా కూడా వెరీ నైస్. ఇప్పుడేంటి ఇంత స్పీడ్గా నువ్వు కూడా ఏదైనా చేసి? ఇప్పుడు నేను చేయలేను, ఆర్డర్ చేసేసి ఆర్డర్ చేస్తేనే అది వచ్చింది. ఆ మిల్ మేకర్ది పలావ్ చేయొచ్చు. ఒక పని చేద్దాం, నువ్వు నేను కలిసి చేద్దామా? ఎలాగో నీకు సెలవే కదా. సగం గొడవ అయింది వ్లాగ్ కన్నా. ప్రేమతో ఫలావ్ చేద్దాం శివ. ప్రేమతో ఫలావ్? ప్రేమతో ఫలావ్. మిల్ మేకర్తో అని చెప్పి ఫలావ్ ఫర్ లవ్, ఫలావ్ ఫర్ లవ్. చూడు అమ్మా, నాది కాపీ కట్టేసి. సో లెట్స్ గో. సో ఇవాళ నేను చాలా హెల్తీ డిష్ చేస్తున్నాను, అందరికీ హెల్తీ. ఎందుకు హెల్తీ అంటున్నానంటే నా ప్రెగ్నెన్సీ అంతా ప్రోటీన్ చాలా తక్కువైందనమాట. సో లాస్ట్ 2 monthsలో నాకు అది ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. అండ్ లాస్ట్ 1 monthలో అయితే ఎక్కువ ప్రెషర్ తీసేసుకున్నాను, ప్రోటీన్ అని చెప్పేసి. లాస్ట్ 2 months నేను ఎవ్రీడే లైక్ 4 to 6 eggs అంటే నేను ఎవ్రీడే 4 eggs తినేదాన్ని. అమ్మా, నా జీవితంలో మర్చిపోలేను అనమాట. అందుకే మా వాడికి గుడ్డు అని పేరు పెట్టాను. ఇట్లా అన్నీ చెప్తున్నప్పుడు నేను ప్రోటీన్కి సబ్స్టిట్యూట్గా ఇంకేం తీసుకోవచ్చు అని అంటే ఐదర్ ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ పౌడర్స్ అవి కాకుండా అంటే మిల్ మేకర్. సో మిల్ మేకర్ అన్నది చాలా ప్రోటీన్, లైక్ సోయాతో చేస్తారు కాబట్టి అది చాలా హెల్దీ కూడా. హరినికి ఇష్టం, శివాకి కూడా ఇష్టం. సో ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు కన్నా నిజం చెప్పు. నీ మొహం గుర్తుందా నీకు? ఫస్ట్ టైం మనం మిల్ మేకర్ పలావ్ మన కింద వాచ్మెన్ ఆంటీ వాళ్ళు, సత్య వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, అది మిల్ మేకర్ది కదా. ఫస్ట్ టైం నేను ఎగ్జాక్ట్లీ. సో కింద మాకు వాచ్మెన్ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట బిఫోర్ దిస్ కోవిడ్. సో ఆ టైంలో తను వేడిగా చేసుకున్నప్పుడు మాకు ఒక చిన్న బౌల్లో తెచ్చిస్తే, అబ్బా ఇంత బాగుందా అంటే ఎట్లా చేసావు అని అంటే, నేను చూపిస్తాను అమ్మగారు అని చెప్పి తను చూపించారనమాట. సో ఆవిడ రెగ్యులర్గా వాళ్ళ పిల్లల కోసం వండుకునేది. సో మాకు చూపించింది, ఒకసారి నాతోనే చేయించింది. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కానీ ఎంత బాగా చేసినా శివ పేర్లు పెడతారు కాబట్టి ఇవాళ శివ చేతుల మీదుగా పలావ్ చేస్తే మనం తిందాం. ఓకే, లెట్స్ గో. చూసారా, ఇట్లా అన్ని రెడీ చేసి పెడితే నేను వచ్చేది వంట చేస్తున్నట్టు బిల్డప్ చేస్తుంటారు. మీరేమో అచ్చంగా నేను మా ఇంట్లో వంట చేస్తున్నట్టు చెప్తారు. అవన్నీ రెడీగా ఎప్పుడు అట్లే ఉంటాయి. బియ్యం కడిగి పెట్టా, కరెక్ట్ చేయబడాలి దానికి. అండ్ అల్లం వెల్లు ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ మనం చేసేది మిల్ మేకర్ పలావ్ కాబట్టి ఫస్ట్ మిల్ మేకర్ కావాలి. దీన్ని ఏమంటారు తెలుసా? మిల్ మేకర్ పలావ్. ఇదేనా ఇప్పుడు మన టైటిల్? ఇందులో మీరు చూస్తే గమనించవచ్చు,
ఎన్ఎం ఫుడ్ నుంచి మేము ఆర్డర్ చేసుకున్న గరం మా నీలి మసాలా మేఘాలు గరం మసాలా. సో ఇప్పుడు అది లాస్ట్ టైం తెప్పించుకున్నాను, అయిపోయింది, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక ప్యాక్ తెప్పించాము. ఇది మాత్రం మ్యాండేటరీ. నెయ్యి, మిల్ మేకర్, పుదీనా చాప్ చేసిన ఆనియన్. చాప్ చేసింది. ఇది ఆప్షనల్, దిస్ ఇస్ లైక్ ఆప్షనల్. పలావ్ కాబట్టి కొంచెం అట్లా ఉంటేనే ట్యాంగీనెస్ ఉంటే బాగుంటుంది. ట్యాంగీ అనే కదా, కొంచెం జ్యూసీగా ఉంటుంది కదా. స్లిట్ చేసిన చిల్లీస్ ఇంకా పొడుగ్గా వచ్చినాయి. కాజు ఇట్స్ లైక్ ఆప్షనల్ అండి. కాజు ఒలిచి పెట్టాము. డ్రై మసాలాస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మేము ఇంట్లోనే చేసుకుంటాం అన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ కుకింగ్. కుక్కర్ కూడా రెడీగా. అయితే ఇలాంటివి ఏమైనా చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటి తెలుసా? పేషెన్స్. ఓపిక. చెప్పొచ్చు చాలా చెప్పాను. సూషెఫ్ జరుగుతుంది. సూషెఫ్ అన్నామంటే చూడు కన్నా డైలీ 2 గ్లాసులు నీళ్ళు 3 గ్లాసులు తాగమంటే 2 గ్లాసుల్లో పోసుకోకర్లేదు. ఒక గ్లాసులో 2 సార్లు పోసుకొని తాగొచ్చు. అంత సీన్ లేదు. సో మిల్ మేకర్ పలావ్లో ఫస్ట్ ఏంటంటే మనము ఈ మిల్ మేకర్ని యాక్చువల్లీ కొంచెం మరిగే నీళ్ళల్లో అలా వేసి ఒక 2 నిమిషాల నుంచి తీసేసి పిండి పక్కకు పెట్టుకోవాలన్నమాట. టిప్ కూడా చెప్పే సో అలా కాకుండా మా ఆయన చెప్పిన టిప్ ఏంటంటే ఓవెన్లో వాటర్ పెట్టి ఇది మునిగే వరకు పోసి ఒక 1 మినిట్ తర్వాత దానిలోపు ఈ లోపు స్లైస్ చిల్లీ లైట్ ఉప్పు వేసేస్తే దానికి పట్టుకుంటుంది కదా. చూడు, చిల్లీ లోపలికి వెళ్ళాలి. అది సో ఇలా ఇది కొంచెం అట్లా అయ్యే లోపు మనము ఇక్కడ కుక్కర్ పెట్టాము. ఏం చేస్తారు మా వారు చేస్తారు, నేను చేయను ఇవాళ. ఈసారి చూడు క్లియర్గా చెప్తా. ముందుగా కుక్కరే పెడతాను. ఏదేమైనా నాకు మా ఆయనతో వంట చేయించడం అంటే చాలా చాలా టార్చర్లో ఇదో రకం అంటారు. ఫస్ట్ కొంచెం ఆయిల్. నేనైతే మోస్ట్లీ హరినికి చేస్తే మాత్రం నెయ్యే వేస్తాను, కానీ కొంచెం ఆయిల్ లేదు, నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి. కొంచెం నెయ్యి ఆయిల్ వేసాము, నెయ్యి వేసాము, తర్వాత ఇట్లా తిరిగేసి హీట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసాము. అసలు బ్యాచిలర్ గా కూడా ఎక్కడ లేవు కదా, లైక్ హౌ యు నో కుకింగ్. ఎందుకు మధ్యలో అప్పుడప్పుడు ముంబైకి వాటికి 3 నెలలు వెళ్ళిపోయినా కదా, ఆ టైంలోనే ఎక్కువ చేసా. బ్యాచిలర్ ఉన్నా లేకపోయినా ఇంట్లో మమ్మీ ఇంతకుముందు ఎప్పుడు షూట్స్కి పొద్దున్న వెళ్ళిపోయి లేట్గా వచ్చేది కదా, అప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేయడానికి స్కోప్ ఉండేది. కిచెన్ ఖాళీగా ఉండేది, పడేసాడు. లైట్ పుదీనా వేసేస్తా, ఫ్లేవర్ దాంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఆకు తెలుసు, చిన్న అడుగునవి ఇట్లా వేసేద్దాం. నెక్స్ట్ అవన్నీ వేగేసాయి కాబట్టి మొత్తం వేసుకో. వద్దు, కానీ 2 సార్లు స్ప్లిట్ చేయాలి. కాజు ఇప్పుడే ఎందుకు? సరే సరే, ఉల్లిపాయలు ఉప్పేస్తావు కొంచెం. సేమ్ చికెన్ గ్రేవీ లాగా అన్నీ చేసుకోవాలి, అందులో ఇది వేసుకోవాలి వెజ్ తినే వాళ్ళకి. దీన్ని ఇప్పుడు మనం ఇంత గట్టిగా పిండి అప్పుడు మనం ఇందులో వేసేది పట్టుకుంటుంది. వాటర్ పిండి ఇలా వేసి పక్కకు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి యా. ఇప్పుడు చేస్తా, ఇది కొంచెం సెట్ అయ్యేలోపు అప్పుడు ఇది వేస్తా. ఎక్కువ కూడా అవుతుంది అది. నేను కొంచెమే వేస్తున్నాను, జస్ట్ ఒక టీ గ్లాస్ రైస్ చేస్తున్నాను. హెల్దీ ఫుడ్ హెల్దీగా కొంచెమే తినాలి. టమాటో ఇది అట్లే ఉంచు, రైస్ వేసే ముందు అందులో వేస్తాం మిగతాయి. మంచి వాసన వస్తుందా? జంపింగ్ ఇప్పుడే టబ్బా నుంచి పూల్లోకి వెళ్తుంది. దీనికి కొంచెం ఇట్లా పట్టుకునేటప్పుడు ఉప్పు కూడా వేసి కలుపుకోవచ్చు. అవునవును, వేయాలి. ఎట్లాగో మనం వాటర్ ఎసరికి వేస్తాం కదా, అందులో వేసేసినా ఉప్పు అప్పుడు మంచిగా పట్టుకుంటుంది దీనికి. యాక్చువల్లీ ఈ కర్రీ కూడా బాగుంటుంది, లైక్ కొంచెం ఇది నేనేంటంటే ఆనియన్ అంటే మనం కర్రీ సపరేట్ చేసుకుని రైస్లో కలుపుకుంటాం కదా, 2 కలిపేసి అలా లావ్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చే వాళ్ళు వెరైటీగా తినాలి అనుకుంటే అప్పుడు కూడా మీకు చేసి పెట్టచ్చు అన్నమాట. ఇప్పుడు మా నీలి మేఘాలు గరం మసాలా, ఎన్ఎం ఫుడ్స్ వల్ల హోమ్ మేడ్ గరం మసాలా కొంచెం వేస్తా. ఉప్పు వేసేసావు కదా? ఎస్. మళ్ళీ ఏ పలావ్ అయినా బిర్యానీ అయినా చేసేటప్పుడు నీకు చెప్పిన టిప్ గుర్తుందిగా, అన్ని పెట్టేసి మూత పెట్టే ముందు లైట్గా పైన మళ్ళీ గరం మసాలా చల్లి మూత పెట్టేస్తే మూత తీయగానే అసలు పాలమూరు స్మెల్ వచ్చింది. సో బాగుందండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్, పలావ్ కాబట్టి కొంచెం జ్యూసీగానే ఉండొచ్చు. 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అదే మనం తీసుకుంది వేసరికి. కాకపోతే మా ఆయన ముద్దకొకటి 2-3 తగలాలి అనేది. అట్లీస్ట్ మినిమం ఒకటి. మిగతా పుదీనా వేసేసావా? ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేద్దాం. కొంచెం ఇది నీట్గా ఫస్ట్ పెట్టిన
ఆ గ్రేవీ ఆనియన్స్ ఇవన్నీ పట్టుకుంటుంది. ఈజీగా అయిపోతుంది. మేము ఈ పెద్ద కుక్కర్ ఎందుకు తీసుకుంటామంటే ఇది ఏదైతే మిల్ మేకర్ ఉందో దానికి కొంచెం ఇట్లా పెద్ద గిన్నె కొంచెం క్వాంటిటీ చేసినా కూడా ఇట్లా పెద్ద గిన్నె అయితే మంచిగా ఇట్లా నీట్గా ఉంటుంది. ఇదిగో 1.5 గ్లాస్, ఇది ఒక 1/2 గ్లాస్ వేసేస్తున్నాం. సో హెల్తీ అన్నాం కదా, ఎప్పుడైనా పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఫస్ట్ హెల్త్ బాగాలేదంటే మనం ఏ టాబ్లెట్ సిరప్ ఫస్ట్ మనం ఏం గుర్తొస్తుంది నీకు? ఏమేసారు? క్రోసిన్. దాన్ని తెలుగులో ఎట్లా చెప్తావు? పాపపు కాకి అంటే పాప రైస్ చాలా కొంచెమే ఉంటుంది. నువ్వు అంత దగ్గర నుంచి చేస్తూ టెన్షన్గా ఉంది. నువ్వు మరి గురువారం రోజు గుడికి వెళ్ళినట్టు చేయకు. అంటే సాయిబాబాను గుర్తు చేసుకొని చేయబెట్టి తిప్పేవు లేని పొందంటున్నా. బాబా నాకు అంత శక్తి ఇస్తే అలాగే చేద్దాం. రైస్ మీకు తక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే మెయిన్ ప్రోటీన్ ఐటమ్ ఇది కాబట్టి మనకి రైస్ కొంచెం ఉన్నా పర్వాలేదు. జనరల్గా నేను 1 కప్ కర్రీకి 1 కప్ రైస్ అట్లా తింటాను. సో కొంచెం గరం మసాలా పైనుంచి ఇట్లా స్ప్రింకిల్ చేయమంటారు శివ. తర్వాత ఇది ఓపెన్ చేస్తాం కదా అప్పుడు చూపిస్తాం. సో ఆల్మోస్ట్ ఎంత సింపుల్ డిష్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ సింపుల్ ఐటమ్స్ తోటి. మిల్ మేకర్ అనే కాదు, ఆ ప్లేస్లో మీరు వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. వెజ్ పలావ్ అయితే పన్నీర్ వేసుకోవచ్చు. సో అలా మీరు చేసుకోవచ్చు. ఇది చూసావా? అదే చూస్తూ ఉన్న బాగుంది. ఇంతే విజిల్ చూడమంటే దాన్ని చూస్తూ ఉండమని కాదు, విజిల్ వచ్చిందా అని. వస్తే నీకు కూడా వినబడుతుంది కదా, చూస్తే కనబడదు. గుడ్డు పడుకున్నాడు. హరిని ఇంకా మావయ్య స్కైలో వెళ్ళారు. బావి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. పలావ్ తిన్నదంట. పలావ్ వస్తా అంది తర్వాత తింటానే, మీరు చేసుకుని ఆలోపు తినేయండి అని ఉంది. అయితే ఏదో పని మీద బయటకు వెళ్ళారు. సో విజిల్ అయిపోయింది. విజిల్ వచ్చే షాట్ కూడా దొరకనిలే నువ్వు నాకు. మంచిగా అయింది. దాన్ని ఇట్లా ప్లేట్లో పెట్టి పైన పుదీనాకేస్తే నీకు నేను ఒక సర్ప్రైజ్ డెకోర్ చేసి తెస్తా. ఇది నువ్వు చేసావు కదా, డెకోర్ ఒకటి నేను చేస్తాను, ప్లేటింగ్ ఒకటి ఆర్డర్ చేసిన. వామ్మో, ఇదెందుకే టుంబాటి సినిమా చూపించావు? అజ్గర్ వచ్చిండు. నేను కాదు ఏంటిది ఇది? ఎందుకు అన్ని బొక్కలు ఉన్నాయి? సూట్ అవ్వలేదు కన్నా యాక్చువల్లీ. అది దేనికి సూట్ అవ్వదు. ఎంత అది మామూలుగానే భయంకరంగా ఉంది. అది శివ చేసిన పలావ్ నేను చేసి ఆ ప్లేటింగ్ భయంకరంగా ఉంది. వద్దు అది చూపే తిండ్రు దాన్ని కలిపి అట్లని. అమ్మా అస్కర్ వెళ్ళిపోయాడు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఇంకా కొరికితే టేస్ట్ తెలియాలి. చాలా బాగుంది. కొంచెం ఉప్పు తగ్గింది అనుకో. కొంచెం ఉప్పు తగ్గింది. వద్దు బీపీ నేనే కావాలని కుక్క అరిసినట్టు అరుస్తున్నావు నువ్వు. తగ్గించా. వేడి కొంచెం. సో ఇంత సింపుల్ డిష్ మేము ఎలా ప్రాపర్గా చూపించామా లేదా అనేది అయితే ఐడియా లేదు. కొంచెం ఓపిక్గా మీరు వ్లాగ్ అంతా చూస్తే మీకు ఐడియా అర్థమవుతుంది. చాలా ఈజీ ఉంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. వేడిగా ఉందని కొంచెం పెడుతున్నా. నేను హట్నికి ఇది రెగ్యులర్గా ఇది ఆలూ రైస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సరే తిన్నాము, ఎలా ఉందో అన్నీ చెప్పాం కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎస్, ఇప్పుడు నేను ఇందాక మేము హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాం కాబట్టి ఇంకా స్టిల్ డౌట్స్ ఏమన్నా ఉంటే నేను కింద పిన్ కమెంట్లో వాళ్ళ లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కరు కూడా లోయెస్ట్ ప్రీమియం మంచి హెల్త్ ఇన్సూరెన్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రమ్ పాలసీ బజార్. సో మేమైతే డెఫినెట్లీ ఫ్యూచర్ సెక్యూర్ కోసం అయితే పర్చేస్ చేసేసాము. మీరు కూడా డెఫినెట్లీ చూడండి. సో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఉంది, పైగా పిన్ కమెంట్ కూడా ఉంది, మిస్ కావద్దు. ఇంకా నెక్స్ట్ టైం వంట ఏం లేదు, గ్యాప్ ఇస్తే నేను పలావ్ తినేస్తా పదా. సో డెఫినెట్లీ బ్యాచులర్ బాయ్స్ మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ వంట ఇప్పుడే నేర్చుకునే అమ్మాయిలు ట్రై చేయండి. ఆల్రెడీ వంట చేసే వాళ్ళకి తెలుసుంటే దీన్ని ఇంకా బెస్ట్గా ఇంకా ఏమైనా వెరైటీగా మీరు చేసినా కూడా ఎలా చేయొచ్చు అన్నది కూడా నాకు చెప్పండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఇచ్చింది చుట్టుకు పుట్టుకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా మిల్ మేకర్ మర్చిపోవద్దు. నువ్వు ఎందుకు ఇట్లా చూస్తున్నావు? జీడిపప్పు ఎంతసేపు చూపిస్తుంది, పెట్టట్లేదు కదా. 3-4 సార్లు చూసావు కన్నా. అదే 3 సార్లు తీసింది పెట్టట్లే. మెయిన్గా బెల్ మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. థ్యాంక్ యూ శివ. ఫలావ్ వస్తున్నారా పంతులు గారు?